హలో. హలో సార్. మానస గారు. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్? ఫైన్ మేడం, ఫైన్. చెప్పండి సార్. క్లాసెస్ అటెండ్ అవుతున్నారు కదా మీరు? అవుతున్నాం సార్. మధ్యలో కొన్ని మిస్ అయ్యాను సార్. మరి నేను ఫ్రీ టైంలో చూసుకుంటున్నాను సార్. ఫీడ్బ్యాక్ గురించి కాల్ చేశానండి. ఎలా ఉంది మీ క్లాసెస్ అవన్నీ? చాలా బాగున్నాయి సార్. క్లాసెస్ ఏం అర్థం అవ్వడం లేదు, అనేక లేదు. మొత్తం అన్ని అర్థమవుతున్నాయి సార్. అంటే అదే మీరు అన్నట్టు కొన్ని అవుట్పుట్స్ వస్తున్నాయి, కొన్ని రావట్లేదు సార్. ఇక్కడ అదే మీరు అన్నట్టు అదే కొన్ని చోట్ల మీకు కూడా కాల్ చేసి చెప్పాను కదా సార్. కొన్ని మీకు రావట్లేదు అవుట్పుట్ అనేది. ఆ మనం చెప్పిన క్లాసెస్ లో అన్ని అవుట్పుట్స్ వస్తున్నాయి కదా? వస్తున్నాయి సార్, వస్తున్నాయి సార్. మీరు ఏదైనా మిస్ చేస్తుంటారు అంతే, లేకపోతే ప్రాపర్ గానే వస్తుంది అవుట్పుట్. ఓకే సార్. క్లాసెస్ అయితే బాగున్నాయి సార్. ఏం ప్రాబ్లం అయితే లేదు సార్. ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఎలా చెప్పానో యాజ్ టీజ్ గా అలాగే చేస్తే మీకు అవుట్పుట్స్ వస్తాయండి. లేకపోతే మీరు సరిగ్గా వీడియోస్ చూస్ చేయాలి, లేకపోతే రాంగ్ వస్తుంది. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. బాగున్నాయి సార్ క్లాసెస్ అయితే. ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు సార్. ఎక్స్పెక్ట్ చేస్తారా మేడం ఇంత అమౌంట్ లో క్లాసెస్ ఇలా చెప్తామని? అంటే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు సార్. మామూలుగా అంటే యాక్చువల్ గా క్లాసెస్ అంటే మీవి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీరు డెమో క్లాసెస్ అని పంపించారు కదా సార్. మేము అప్పుడే అనుకున్నాం సార్, ఇంకా అంటే బాగా నీట్ గా అర్థం అవుతుంది అని అప్పుడే అనుకుని జాయిన్ అయ్యాం సార్. ఇంకా పే చేయకముందే మీ క్లాసెస్ అన్ని 10 దాకా చూసి ఇంకా బాగా క్లియర్ గా అర్థం అవుతుంది అని అనుకుని జాయిన్ అయ్యాం సార్. ఇప్పుడు ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది సార్. ఓకే. జాబ్ కొట్టగల నమ్మకం ఉందా మీకు? ఉంది సార్. జాబ్ కొడతారా మరి? ఉంది సార్. హోప్ అయితే ఉంది సార్. ఫస్ట్ లో జాయిన్ అయినప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అయితే చాలా ఉంది సార్. చాలా తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాము సార్. ఫస్ట్ లో ఏమనిపించింది మీకు అవుట్పుట్ అంటే? అంటే ఫస్ట్ లో జాయిన్ అవ్వక ముందుకి ఇప్పటికి ఎస్ఏపి అంటే మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఫస్ట్ లో ఎస్ఐపి అంటే భయంగా ఉందా? ఇప్పుడు ఎలా ఉంది? అంటే యాక్చువల్ గా సార్ నాకు గ్యాప్ ఉంది సార్. నార్మల్ గా చెప్పాలంటే మినిమం నాకు అంటే 7 years గ్యాప్ ఉంది సార్. 6 years. యాక్చువల్ గా ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు సార్ నాకు. మా హస్బెండ్ ఫోర్స్ చేసి జాయిన్ చేశారు సార్. ఫోర్స్ అంటూ లేదు, అంటే నా ఇంట్రెస్ట్ తోనే. బట్ ట్రై చెయ్యి సార్, అన్ని తెలుగులో చెప్తున్నారు కదా, అర్థం అవుతుంది, ట్రై చెయ్యని. ఐ మీన్ చిన్న చిన్న థింగ్స్ కూడా అన్ని తెలుసుకున్నాను సార్. సార్ చెప్పింది మీకు కరెక్టేనండి. ఫోర్స్ చేయడం తప్పేం లేదు. ఎందువల్ల అంటే మీరు యాక్చువల్గా ఏంటంటే మీరు కూడా కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఏదైనా కోర్స్ నేర్చుకుని ఐటీలో సెటిల్ అయ్యారు అనుకోండి, మీకంటూ మీరు ఓన్ గా డిపెండెన్స్ అనేది ఉండదు. అవును సార్. సార్ యాక్చువల్ గా నాకు చాలా భయం ఉండేది సార్. మామూలుగా ఇన్ని డేస్ గ్యాప్ ఉంది కదా. యాక్చువల్ గా ఎంబీఏ అయిపోగానే మ్యారేజ్ అయింది సార్. ఇంకా మామూలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఏది ట్రై చేయలేకపోయాను సార్. బట్ హస్బెండ్ ఏమన్నారంటే, అమ్మాయిలకు ఎగ్జామ్షన్ ఉంటది, ఏం కాదు, ట్రై చెయ్యి, అది ఇది అని అన్నారు సార్. ఆ వేలోనే ఇంకా నేను జాయిన్ అయ్యాను సార్. యాక్చువల్ గా తెలియనివి కూడా చాలా తెలుసుకున్నాను సార్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉందా? భయం పోయిందా మీకు? భయం అయితే లేదు సార్. మనం చేసేది తప్పు బట్ కాదు. యాక్చువల్ గా మీరు అన్నట్టు ఫస్ట్ 2-10 వరకు ట్రై చేస్తూనే ఉండాలి సార్. అవునవును. 1-2కి మనకు సక్సెస్ అవ్వాలంటే అవ్వదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ప్రాక్టీసే, అంటే ఇంటర్వ్యూస్ పరంగా సార్ మాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంటర్వ్యూ పరంగా మినిమం 10 to 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితేనే జాబ్ కొడతారు. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అదే చెప్పలేకపోయాను డిస్కరేజ్ అవ్వకూడదు. అలాగే ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి. మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు నోట్స్ కూడా ఇస్తున్నాను. చాలా బెనిఫిట్ అన్నమాట. చాలా మంది నోట్స్ చెప్పరు ఎవరు. అట్లీస్ట్ ఇప్పుడు మనం అంటే మీరు ఇచ్చిండేదాన్ని అట్లీస్ట్ పర్ఫెక్ట్ గుర్తు పెట్టుకున్నా అట్లీస్ట్ గ్రాప్ చేయొచ్చు అన్న ఫీల్ వచ్చింది సార్. ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఒక 10 అడిగినా అట్లీస్ట్ నేను 7 చెప్పగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. మనం చెప్పేవన్నీ నేర్చుకుంటే కొట్టేస్తారండి జాబ్. అంటే మీరు అన్నట్టు వాళ్ళు డెప్త్ గా అడిగి ఇంకా ఏవి అడుగుతారో మనకు ఐడియా లేదు కదా సార్. మీరు అదే సార్, కొంచెం ఇంకా అటెండ్ అవుతూ ఉంటే మనకే ప్రాక్టీస్ అవుతుంది అన్న ఫీల్ కూడా ఉంది సార్.
అవునవును. అవును సార్. ఎవరో ఒకళ్ళు ఉన్నారు మీ బ్యాచ్ అనుకుంటాను. ఎవరో ఒక ఆవిడ ఎన్ఆర్ఐ ఐ థింక్ ఆవిడ. అన్ని ఓకే. చేసేస్తుంటారు. ప్రతి కాన్ఫిగరేషన్ చేసేస్తారు. వెంటనే అయిపోతది. క్లాస్ అయిన ఓకే. వెంటనే 10 మినిట్స్‌లో చేసేసి అవును సార్. ప్రతిభ గారు అసలు ఆ! మామూలుగా చేయట్లేదు. ఆవిడ చూసారా ఎంత యాక్టివ్‌గా అవునవును. చేస్తున్నారో. చూసానండి. మాకు ఏదైనా ఎర్రర్ వచ్చినా తను వెంటనే రెస్పాండ్ అయ్యి కూడా క్లియర్ కూడా చేస్తుంటారు సార్ తను. ప్రతిభ గారు చూడండి ఆవిడ ఎంత యాక్టివ్‌గా చేస్తున్నారు. అట్లా అవును ఉంటే సార్. మీకు అంటే మీరనిపిస్తది. ఆవిడ హ్మ్. చేసినట్టు మనం ఎందుకు చేయలేమని. అవునవును సార్. హ్మ్. యాక్చువల్‌గా తను వర్కింగ్ కూడా సార్. ప్రతిభ గారు వర్కింగా? అవును సార్. వర్కింగ్ హ్మ్. కూడా. మేడం యాక్చువల్లీ యాక్చువల్‌గా ఇంకొకరు కూడా ఉన్నారు సార్. భారతి గారో సంథింగ్ నాకు తెలియదు. హ్మ్. అమ్మాయే. హ్మ్. ఎస్ఏపీ మీద వర్క్ చేశారంట వాళ్ళు. హుహు. తర్వాత గ్యాప్ వచ్చింది. హ్మ్. వాళ్ళకి అడిగాను నేను. అంటే మీరు ఏ దాని మీద చేశారు అంటే, హ్మ్. ఇదేనండి సార్ చెప్పినట్టు మనకంత వర్క్ ఏమి ఇవ్వలేదు. హ్మ్. నాకసలు ఐడియా కూడా లేదు ఎస్ఏపీ మీద. హ్మ్. బట్ అయినా వాళ్ళు నాకు అలోకేట్ చేశారు. చేసి బిల్స్ రిసీవబుల్, పేయబుల్స్ మీదే ఇచ్చారు నాకు వర్క్ అంతా. హ్మ్. మొత్తం అయితే ఇవ్వరండి. నేనైతే 2 ఇయర్స్ చేశాను. బట్ హ్మ్. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే బెటర్ కదా అన్నట్టు జాయిన్ అయ్యాను నేను అని అన్నారు సార్. యాక్చువల్‌గా నాకు ఏంటంటే మనం చెప్పేవన్నీ కూడా అన్నీ అక్కడ వర్క్ ఆ! మీరు చేయరు. అవును సార్. అదే తను కానీ యాక్చువల్‌గా వర్కింగ్ అన్నారు సార్. అందుకే నేను తనతో హ్మ్. అంతా కాల్ ఆ! చేసి కనుక్కున్నాను సార్ కానీ మొత్తం ఎలా. ఏ వర్క్ ఇచ్చినా చేయగలుగుతారు మనం చెప్పినయి ఆ! నేర్చుకుంటే. అవును సార్. కాన్ఫిడెంట్‌గా ఉంటారు. భయపడరింకా. అవును సార్. అవును ఇంకా సార్. మనం చెప్పనియి కూడా చాలా ఉంటాయి. అవన్నీ మనం కవర్ చేయలేమనుకోండి. అది లైఫ్ లాంగ్ అవును లెర్నింగ్ సార్. ఎస్ఏపీ అనేది. అవును సార్. కానీ అవును మనం సార్. చెప్పినయన్ని నేర్చుకుంటే ఇంక ఓన్‌గా మీరు సర్వైవ్ అయిపోతారు జాబ్‌లో. ఓకే సార్. ఓకే. అది. ఓకే సార్. ఓకే. దాని గురించి అదే ఫీడ్‌బ్యాక్ గురించి కాల్ చేశానండి. ఆ! ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. క్లియర్ కదా? ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ సార్. ఓకే. ప్రాబ్లమ్ ఓకే. ఏం లేదు థాంక్ యూ సార్. మేడం. ఓకే. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ సార్. బాయ్. బాయ్.